ఇప్పుడు రామోజీరావు గారికి కాదు మార్గదర్శిలో అక్రమాలు జరిగాయి, ఒక్క నిమిషం, అక్రమాలు జరిగాయి, 1000 కోట్లు వసూలు చేశారని ఆర్బీఐ చెప్పినా కూడా చంద్రబాబు గారి లైన్లోనే శిష్యుడిగా పేరొందినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే లైన్లో అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి ఇక ఇది నడుస్తూనే ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తాం. అట్లాగే బీజేపీ, టీఆర్ఎస్ అన్ని కూడా వాళ్ళకి అండగానే ఉన్నాయి, అది వాస్తవం. ఖండించండి ఏమని చెప్పండి, నేను చెప్తా వాస్తవం. మీరు తెలంగాణ హైకోర్టుకి ఏమి అఫిడవిట్ ఇచ్చారు మార్గదర్శి సంబంధించి, మీకు తెలీదా? ఏమని అఫిడవిట్ ఇచ్చారు? మీరేం చేయొద్దండి, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి అన్నారు. అంతేగాని యాజ్ పర్ రూల్ ఇది డిపాజిట్లు తీసుకోవడం అక్రమం. మీరు కాంగ్రెస్ వాళ్ళు అండి, రాజశేఖర రెడ్డి గారు పెట్టి కేసునే బలపరచలేదు. మీరు దాని మీద ఎక్కువ చర్చకి వెళ్తే మీకు ఇబ్బంది. గంట సేపు చర్చ పెట్టినా నేను మాట్లాడడానికి రెడీ ఉన్నా. ఒక్క మాట, ఒక్క సబ్మిషన్. నేనేమంటున్నా, నిన్నటికి నిన్న ముంబై అల్లర్ల బాంబుల కేసులో ఒక ఎన్ఐఏ పట్టుకొచ్చింది అమెరికా నుంచి. అమెరికా లాంటి దేశమే నేరస్తుడని మనం రిక్వెస్ట్ పెడితే అప్పచెప్పింది. అట్లాంటిది తెలంగాణలో వాడెక్కడ ఏదో క్రైమ్ చేసిందంటే అప్పచెప్పబోతుంది. ఆంధ్ర ఆయన చెప్పింది వాస్తవం. ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేయమంటే అది మీ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకు చేస్తామండి? ఎట్లా తెలంగాణ పౌరులు ఎట్లా తీసుకెళ్ళి తెలంగాణ పోసాని కృష్ణమురళిని ఎట్లా అరెస్ట్ చేసి తెలంగాణ పౌరుడు ఆయన మొత్తం రాజకీయాలు ఆంధ్రాలో చేసి తెలంగాణ పౌరుడు అంటారు. టెక్నికల్ గా రూల్స్ పాటించాలా అక్కర్లేదా? పాటిస్తున్నారు. పాటిస్తున్నారు. నేను చెప్తా, అరెస్ట్ ప్రొసీజర్ ఒకటి ఉంటదండి, అరెస్ట్ ప్రొసీజర్ ఒకటి ఉంటది. యాజ్ పర్ రూలే చెప్తున్నారు సార్, యాజ్ పర్ రూలే చెప్పాలి. ఇవేమి చేయకుండా అవసరం లేదు. ఒక్క మాట సార్, లోకల్ పిఎస్ కి ఇంటిమేషన్ ఇచ్చి తీసుకుంటారు, ప్రొసీజర్ ఫాలో అవుతారు సార్. అవ్వకుండా ఉంటారు, ఎవడు పడతాడో వచ్చి అరెస్ట్ చేసుకుంటా పోతారా? మీకు వాస్తవాలు ఇప్పుడు చేదుగానే ఉంటాయి. నేను చెబుతున్నానండి, ఉదాహరణకి రామోజీరావు ఉన్నారు, ఈనాడు అన్నాయి. ఈనాడు అంటే టీఆర్ఎస్ భయపడద్ది, ఈనాడు అంటే తెలంగాణ కాంగ్రెస్ భయపడద్ది, ఆంధ్ర కాంగ్రెస్ బోధాన వేసుకుంటారు. ఈనాడు అంటే బీజేపీ భయపడదు. కేంద్ర హోంమంత్రి వెళ్ళి కూర్చుంటాడు ఎదురుగా, రామోజీరావు ఎదురు కూర్చున్నాడు కదా, కేంద్ర హోంమంత్రి కూర్చున్నారు. అన్ని పార్టీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసారు రామోజీరావు. అన్ని పార్టీలు కూడా ఈ రోజున ఈనాడు అంటే వణుకుతాయి. వెయ్యి నాగలతో దుంతాడు, 1000 నాగలతో దుంతాడు ఉద్యమ నాయకుడు.